ఎందుకు బజార్లో పెట్టేశావు? నిన్ను వచ్చి అడిగినందుకు ఎంత రహస్యంగా అడిగాను, దానికి ఎంత కథ సృష్టించావు? చూడు నా కడుపు ఎంత మండిపోతుందో. మరియున్ వానర ముఖమును సరియని నాకిచ్చినట్టి చందమునకు వానరులే శరణం బౌదురు నరుడవు నీ వగుచు వగగ నంగల అవని. నీవు ఒకానొక నాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్న వాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. నిన్ను శపిస్తున్నానన్నాడు. మహానుభావుడు కనుక శ్రీమన్నారాయణుడు దాన్ని కూడా లోకానికి ధర్మ మార్గం నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నాడు. ఇప్పుడు ఈ శాపవచనాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఇద్దరిని శపించేశాడు, భగవంతుణ్ణే శపించాడు, రుద్రపార్షదుల్ని శపించాడు, కామమునకు వశుడయ్యాడు. ఇప్పుడు స్వస్థత కలిగింది. ఏమిటి నేను